ఈరోజు నీవు భయంకరమైన శోధనలో ఉండవచ్చు, బాధల్లో ఉండవచ్చు, సమస్యల్లో ఉండవచ్చు, భయంకరంగా వేడిస్తున్నావు. ఎందుకంటే అప్పులు బాధలు, అప్పులు ఊబిల్లో నేను ఇరుక్కున్నాను. నా భార్య మరి నా కుటుంబంలో నా మాట వినడం లేదు, లేదంటే నా భర్త నా మాట వినడం లేదు. మరి నేను ముసలిదాన్ని, నేను ఎదవరాంటి దాన్ని, మరి నాకు ఎవరు సహాయం చేస్తారు అని నీకు అదొక వేదన, అదొక గుండె భారం. మానసికంగా నువ్వు కృంగిపోతున్నావా? నీకు ఏమీ ఇబ్బంది ఏమీ లేదండి. అత్యంత దారుణంగా నీవు ఉన్నా మీ జీవితంలో 24 గంటల అద్భుతం జరుగుతుంది. ఇది నమ్మండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీవు అసాధ్యమైంది ఏమీ లేదండి. దేవుడి దృష్టిలో మనకి ప్రతిరోజు కూడా దేవుడి మీద భారం ఉంచి నిరీక్షణ కలిగి జీవిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఒక్క రోజులో, ఒక్క సెకండ్లో, ఆయనకి నిమిషం కూడా పట్టదండి. ఒక్క సెకండ్లో అయినా అద్భుతం చేసే దేవుడు అండి మన దేవుడు. నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, నమ్మకం ఉంచి దేవుడి మీద మరి నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. రేపు నాకు మంచి గుడ్ డేస్ రాబోతున్నాయి. మరి నా రేపు ఒక్క సెకండ్లో నీకు అద్భుతం జరగబోతుంది. సో నీ భార్య నీకు మాట వినడం లేదని నువ్వు ఇబ్బంది పడుతున్నావా? రేపు నీ భార్య నీ మాట వినవచ్చు. మరి నీ కుటుంబంలో నీ బిడ్డలు నీకు మాట వినట్లేదని ఇబ్బంది పడుతున్నావా? నీ బిడ్డలు కూడా మరి ఒక్క సెకండ్లో దేవుడు అద్భుతం చేయగలిగే దేవుడు, వాళ్ళు మనసు మార్చే దేవుడు. అలానే నీకు పొలము, బంగారము, డబ్బు అంతా పోగొట్టుకున్నావు, అనారోగ్య పరిస్థితి బాగోలేదు. మరి నేను నాకు నా దగ్గర ఆర్థిక సంబంధమైన సమస్యలతో నేను బాధపడుతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, నేను రేపు కల్లా నేను సర్జరీ చేయించుకోవాలి, నా పరిస్థితి ఏంటి అని కృంగిపోతున్నావా? నువ్వు కృంగిపోవద్దు. దేవుడు సహాయం చేయగల దేవుడు. రేపు నీకు అద్భుతం చేయగల దేవుడు అండి. మీరు నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడు. నయమాను 7 సార్లు నదిలో మునుగటం వలన తనకి స్వస్థత వచ్చింది. ఆ రీతిగానే దేవుడు మనకి మంచి అద్భుతం చేయబోతున్నాడు. మీరు నమ్మండి, మీ జీవితంలో అద్భుత కార్యములు జరగబోతున్నాయి. నీ హృదయము, నీ మనసు సూర్యోదయం లోపల నీకు అద్భుతం జరుగుతుంది. నీవేదైతే అనుకుంటున్నావో, నువ్వేదైతే దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో, ఈ 7 సార్లు నువ్వు ఈ అధ్యాయము చదివినట్లయితే దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నమ్మితే తప్పకుండా విశ్వసించి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీరే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేస్తారండి. ఎందుకంటే నాకు దేవుడు ఈ అద్భుతం చేశాడు, ఈ నైట్లో నాకు ఈ అద్భుతం చేశాడు, నా భర్త మారింది, నా బిడ్డలు మారారు, నాకు డబ్బు వచ్చింది, నేను అప్పులు ఊబిలో నుంచి బయటపడ్డాను, మరి నాకు అనారోగ్య పరిస్థితి నుంచి నేను బయటపడ్డాను అని మీరే సాక్ష్యం ఇస్తారు. అలానే కమెంట్ సెక్షన్లో కూడా రాస్తారు. ఇంకా మరి ఈరోజు మీకు అద్భుతం జరగాలి అంటే మీరు ఈ అధ్యాయము తప్పకుండా చదివితే దేవుడు మీకు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఇది నమ్మి విశ్వసించినట్లయితే తప్పకుండా ఈ అధ్యాయాన్ని చదువుదాం. ఈ అధ్యాయం చదివే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రక్షణ పొందడమే కాదండి, మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ కూడా మారాలి, రక్షణ పొందాలి. ఇంకా మరి ఎంతోమంది ఉన్నారు దేవుని తెలుసుకోకుండా. మరి వారందరికీ కూడా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి, సాంగ్స్ వస్తూ ఉంటాయి, షార్ట్స్ మెసేజ్ వస్తూ ఉంటాయి. సో తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు అద్భుతం జరగాలంటే ఈ అధ్యాయము మీరు తప్పకుండా 7 సార్లు చదివినట్లయితే దేవుడు తప్పకుండా మీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ కుటుంబంలో ఒక మంచి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇది నమ్మి విశ్వసించి ప్రార్థించు. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము చదువుకుందాం. పూర్తి విశ్లేషణ అయితే నేను ఇస్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. నీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీ శత్రువులైతే ఎవరైతే ఉన్నారో మరి నీ మీద తిరగబడి ఉన్నారేమో వాళ్ళు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నేను నీకు తోడై ఉన్నాను, నన్ను ఆదరిస్తావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా నా దేవా, నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మరి నీవు
చెప్పుకోలేని పరిస్థితిలో, చెప్పుకోలేని అనారోగ్య సమస్యతో నువ్వు మరి బాధపడి ఉండవచ్చు. మరి నీ అనారోగ్య విషయమై దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నీవు ఏ వ్యాధితో అయితే బాధపడుతున్నావో మరి నాకైతే తెలియదు, కానీ దేవుడు హృదయాంతరములు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మరి నువ్వు ఏ అనారోగ్య సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ అనారోగ్య సమస్య నుంచి నీకు స్వస్థత ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి నేను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను, నేను సర్జరీ చేయించుకోవాలి, నా దగ్గర డబ్బులు లేవు, మరి నాకు ఆర్థిక సంబంధమైన సమస్య ఉంది అని నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తానని సెలవిస్తున్నాడు. మరి నా దగ్గర డబ్బులు లేవు కదయ్యా, మరి అలా అంటే నువ్వు ఈ రోజులో ఈ రాత్రికాల సమయంలో 7 సార్లు ఈ అధ్యాయాన్ని చదువు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యమును చేయబోతున్నాడు. మూడవదిగా, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. నీవు మరి చివరి దశల్లో మరి డాక్టర్లు అన్నారు, నా వల్ల కాదు, నేను ఇంకా బ్రతికించలేను, మీ పని అయిపోయింది అని చేతులు ఎత్తేసారా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీకు అద్భుతం చేయబోతున్నాను. నీవు గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అంటే నీకు పూర్తి ఆయుసునైతే దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏ అనారోగ్య సమస్యతో ఉన్నప్పటికీ దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, అనారోగ్య సమస్యల నుంచి విడుదలిస్తాడు. ఇంకా 4వదిగా, యెహోవా భక్తులారా ఆయన్ను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ను స్తుతించుడి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళను నామం బట్టి దేవుని స్తుతించుడి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. మనం తెలుసో తెలియకో చేసిన తప్పులు, పాపములు ఎన్నో ఉండవచ్చు, మనకి అసలుకి లెక్క పెట్టుకోలేనన్నీ కూడా ఉండవచ్చు. అయినా కూడా దేవుడు మన మీద కోపపడే దేవుడు కాదండి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండెను. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఆయన దయ మనకి ఎప్పుడు కూడా ఆయుష్కాలం అంతా కూడా నిలుస్తుందని చెప్తున్నాడండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. మనం మరి ఇప్పుడు జీవిస్తున్న జీవితం అంతా కూడా లోకానుసారమైన జీవితం అయిపోయిందండి. సో మనం ఏంటంటే ఈ లోకంలో ఉన్నట్లుగా మనం ఉండాలి అంటే ఉండలేం కదా. అంటే సాయంకాలంన మనకి మా కుటుంబంలో చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని పరిస్థితులు మరి ఎన్నో ఉండి ఉండొచ్చు. మరి ఆర్థిక సంబంధమైన పరిస్థితులే కావచ్చు, మరి బిడ్డలు మాట వినడం లేదనే పరిస్థితే కావచ్చు, లేదంటే మనకి ఇంట్లో జాబు రాలేదని దిగులుతో ఉండొచ్చు, మరి గర్భఫలం లేక నీకు బాధపడి ఉండొచ్చు, మరి తల్లిదండ్రులు మరి కోల్పోయి బాధలో ఉండొచ్చు. ఏ విషయం అయినా కూడా నువ్వు సాయంకాలం నా ఏడుపు వచ్చి రాత్రి ఉండునను ఉదయంను సంతోషము కలుగును. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ నుంచి మీరు వింటున్నారో ఈ వీడియోని, మీరు సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండునను ఉదయంను సంతోషము కలుగును. మనం నైటు ఏడ్చి మరి ఎంత బాధల్లో ఉండి దేవుడిలో నాయన మరి నాకు దిగులుగా ఉన్నానని దేవునితో ప్రార్థించి మరి నేను సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను దేవుడు ఉదయమున సంతోషం ఇస్తానని చెప్తున్నాడండి. ఇంకా 6వదిగా, నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలంన అనుకుంటుని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. నీవు మనం చేసిన పాపములు కానీ తప్పుదములు కానీ దేవుడు ఒక్కొక్కసారి కోప్పడి మనల్ని మరి పట్టించుకోకుండా వదిలేశాడు అన్నట్లుగా దేవుడు నేను ఎన్నడూను కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీవే నన్ను స్థిరపరిచేవాడువు. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. నువ్వు నాతో మాట్లాడకుండా మరి నేను చేసిన తప్పులను బట్టి నువ్వు కోపపడి మౌనంగా ఉంటావేమోనని నేను అనుకున్నాను. నేను కలత చెందుతున్నానని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేశాడండి. యెహోవా నీకే మొరపెట్టి తిని, యేసయ్య నీవే నా దేవుడవు, నీవు తప్ప నాకెవరున్నారని మీరు ప్రార్థించండి. దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. మరి నువ్వు ఏదైతే తలంచుకుంటున్నావో, ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఏదైనా ఏ కార్యాలు అయితే జరగాలని నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావో, నువ్వు ప్రార్థన విన్నపంగా దేవుణ్ణి ప్రార్థించు, ఉపవాసం ఉండు. ఒకరోజు ఒక నైటు 7 సార్లు ఈ అధ్యాయాన్ని చదివి మరి ప్రార్థించడం వలన దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము రేపు ఉదయం కల్లా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇది నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా
అద్భుత కార్యం చేయబోతున్నాడు. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని, నేను నీకే మొరపెట్టుకుంటున్నానయ్యా, నిన్నే బతిమాలుకుంటున్నానయ్యా అని నువ్వు దేవుణ్ణి ఏ విషయమైతే నువ్వు అడుగుతున్నావో మరి రోధించు, కన్నీటితో ప్రార్థించు, దేవుడు తప్పకుండా నీకు అద్భుత కార్యము చేస్తాడు. సో ఇది నమ్మండి, విశ్వసించండి, తప్పకుండా మీకు అద్భుతం చేయబోతున్నాడు. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? నేను గోతిలోనికి దిగుతాను, నా ప్రాణము వలన నాకు ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గూర్చి అది వివరించిన, నేను ఈ పాపంలోనే ఉండి పాపంలోనే నేను గోతులోనికి వెళితే నీ సత్యమును గురించి ఎవరు ఇస్తారని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడండి. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడై ఉండుము. మరి మీరు ఎన్నో ఆర్థిక సంబంధమైన పరిస్థితులే కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, ప్రార్థన విన్నపాన్ని దేవుడి సన్నిధిలో పెట్టండి, దేవుడు సహాయం చేస్తానని చెప్తున్నాడు. నా ప్రాణమా మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా ప్రాణమా మౌనముగా ఉండొద్దు, నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవేదైతే రోధిస్తున్నావో నీ కన్నీటిని నేను చూస్తున్నాను, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు. రేపు ఉదయం కల్లా నీకు అద్భుతం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడండి. ఈ నైట్లోని నీవు 7 సార్లు ఈ అధ్యాయం చదివి ప్రార్థించు, దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చు, బతుకులాడు, దేవుణ్ణి సహాయం చేయమని అడుగు. దేవుడు తప్పకుండా నువ్వు ఏదైతే తలుస్తున్నావో, ఏదైతే నువ్వు అడుగుతున్నావో ఆ కార్యాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. నీకు నీ జీవితంలో అద్భుత కార్యము చేస్తున్నాడు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చూసారా ఫ్రెండ్స్, మరి ఇన్ని దేవుడు నీకు నువ్వు చేసే ప్రార్థనని ఈ వాక్యానుసారంగా మరి ఇది చదివి ప్రార్థించు, దేవుడు నీ చేతుల్లో అద్భుత కార్యములు చేస్తాడు. మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం రక్షణ పొందడమే కాదండి, మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ కూడా రక్షణ పొందాలి. ఇంకా దేవుణ్ణి ఎరగని వారు చాలామంది ఉన్నారండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ బంధువులు, రక్త సంబంధికులు, మీ కుటుంబీకులు అందరూ కూడా రక్షణ పొందాలి. ఇప్పుడు ఎలా ఉందంటే కుటుంబంలో ఒకళ్ళిద్దరు రక్షణ పొందడం కాదండి, భార్య పొందితే భర్త పొందడు, భర్త పొందితే పిల్లలు పొందరు, ఇలా ఉంటుందన్నమాట కుటుంబంలో ప్రతి ఒక్కరూ పొందాలని రోధించండి, ప్రార్థించండి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా అవన్నీ మనం అంట రావండి, ఒక రక్షణ మాత్రమే. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.